హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో బాలు మీనాతో "ఎక్కడికెళ్తున్నావు? మనకేమైనా 2 ఇళ్ళు ఉన్నాయనుకున్నావా?" అని అంటా ఉంటే, మీనా "మనిల్లు ఇక్కడికెప్పుడు మారిపోయింది?" అని అడుగుతది. వెంటనే బాలు "ఏంటి?" అని అంటా ఉంటే, బాలుకు ఫోనొస్తది. "హలో! నొప్పులు మొదలయ్యాయా? డెలివరీకి తీసుకెళ్ళాలా?" అని మాట్లాడుతా ఉంటే, "రోహిణీనా?" అని మీనా అడుగుతది. "నీకు తెలుసా?" అని బాలు అంటాడు. "నాకు ఇప్పుడే తెలిసిందండి" అని మీనా అనగానే, "ఆ పేషెంట్ పేరు రోహిణీనా?" అని బాలు అడుగుతాడు. "కాదు రాగిణీనా? ముందే డెలివరీ అయిందా?" అని మీనా అంటా ఉంటే, "ఇప్పుడు తీసుకెళ్ళాలి నువ్వాగు." "ఏంటండి? ఈ టైంలో అంతే ఇస్తా, ఇంతే ఇస్తా అని బేరాలాడతారేంటండి? నేను కడుపుతో ఉన్న వాళ్ళ దగ్గర, డెలివరీకెళ్ళే వాళ్ళ దగ్గర ఎంతిస్తే అంత తీసుకుంటాను. ఇవ్వకపోయినా లైట్ తీసుకుంటాను. వస్తున్నానుండండి" అని ఫోన్ కట్ జేసి, మీనాతో "ఎమర్జెన్సీ ట్రిప్పు వెళ్తున్నాను" అనగానే, "మీనా డెలివరీ చేయడానికా?" అని అంటా ఉంటే, బాలు "ఏంటి? హాస్పిటల్‌లో డ్రాప్ చేయడానికి" అనగానే మీనా "ఫస్ట్ డెలివరీనా? సెకండ్ డెలివరీనా?" అని అడుగుతది. వెంటనే బాలు "రెండోదే అంట." మీనా "అయితే మొదటిసారి డెలివరీ అయినట్టేగా?" అని అంటా ఉంటే బాలు "మొదటిసారి అయితేనే గదా రెండోసారి అయ్యేది." అనగానే మీనా "అయితే మొదటిసారి ఖచ్చితంగా ఒక బిడ్డని కన్నట్టేగా?" అనగానే బాలు "అన్నట్టే కదా! మీనా అసలు నీకేమైంది?" అని అంటా ఉంటే మీనా "డెలివరీ అయింది" అని అంటది. "ఏయ్! కడుపు లేకుండా డెలివరీ ఏంటి?" అనగానే మీనా "కదా! కడుపుంటేనే కదా డెలివరీ అయ్యేది" అని అంటా ఉంటే బాలు "మీనా ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు?" మీనా ఏమో "తెలుసు కానీ తెలియదు" అని అంటా ఉంటే బాలు "అయ్యయ్యో! నా మీనాకేమైంది?" "నాకేం కాలేదండి. ఎవరికో ఏదో అయింది." "ఎవరికి?" అని బాలు అడుగుతాడు. "ఒకరికి." "ఆ ఒక్కరు ఎవరు?" అని బాలు అడగగానే "ఎవరో ఒకరు. నేను లోపలికెళ్తాను" అని బయటికెళ్ళిపోతూ ఉంటే బాలు "ఏ ఏ ఇల్లు ఇటుంది మీనా" అనగానే మీనా "ఇంటికే వచ్చానా అండి" అనంటది. "అయ్యో! నీకేదో గాలి సోకినట్టుంది. నేను అర్జెంట్‌గా డెలివరీకెళ్ళాలి. ఛీ! డ్రాపింగ్‌కెళ్ళాలి. నువ్వు లోపలికెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగి మొహం కడుక్కో. వచ్చాక మాట్లాడతాను. హలో! ఇల్లు ఇటే ఉంది. ఎటూ ఎళ్ళకు" అని జెప్పి అయ్యో! నా భార్యకేమైందో ఏంటో అని ఎళ్ళిపోతాడు. మీనా ఆలోచిస్తూ లోపలికెళ్తూ గేట్ తీస్తది. గేటు ఒకటే ఉండొచ్చు కదా! 2 గేట్లెందుకున్నాయి అని అనుకుంటూ లోపలికెళ్తది. ప్రభావతిని జూసి గూడా పట్టించుకోకుండా పరధ్యానంగా వెళ్తా ఉంటే ప్రభావతి "ఏంటిది ఇలా నడుస్తుంది? ఏ మీనా" అనగానే మీనా ప్రభావతి దగ్గరికెళ్ళి "మీరు బయటికెళ్లారు గదా! ఎప్పుడొచ్చారు?" అని అడుగుతది. అప్పుడు ప్రభావతి "ఆ! అర్జెంట్ పనుండి అంబులెన్సేసుకొనొచ్చాను" అని అంటా ఉంటే మీనా "అంబులెన్సా? హాస్పిటల్‌కెళ్లారా? విషయం తెలిసిందా?" అనగానే ప్రభావతి తెలిసింది" అనంటది. "రెండోసారని తెలిసిందా?" అని అడుగుతది. వెంటనే ప్రభావతి "ఏమైందే నీకు? ఎండ దెబ్బేమైనా తాకిందా? ఏదేదో మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉన్న నన్ను పట్టుకొని మీరెప్పుడొచ్చారు అని అడుగుతావు. నేనెందుకు బయటికెళ్తాను? నువ్వేగా ఊరంతా తిరిగొస్తున్నావు" అని అంటా ఉంటే మీనా "పూలివ్వడానికెళ్ళానత్తయ్య" అనంటది. అప్పుడు ప్రభావతి "ఇదొక వంక దొరికింది నీకు. అయినా కాలినడకన కాదుగా తిరిగేది. ఏంచక్కా బండి మీదే ఊరేగుతున్నావు. ఇంట్లో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఎవరు చేస్తారు? వెళ్ళి పని జూడు. నాకు టీ పెట్టు" అని సోఫాలో కూర్చుంటది. మీనా ఏమో టీవీ ఆన్ జేస్తది. అందులో డెలివరీ సీన్ చూపిస్తా ఉంటారు. అలా చూస్తూ ఉండిపోతది. ప్రభావతేమో మీనా ఏంది ఇలా చూస్తుంది అని చూస్తా ఉంటది. లేచి "ఏ మీనా" అని గట్టిగంటే మీనా భయపడతది. "ఏం చేస్తున్నావే?" అని అడుగుతది. "మీరే గదా టీవీ పెట్టమన్నారు." ప్రభావతి "అబ్బా!" అని టీవీ బంద్ జేసి "నీకు చెవుడా? టీ పెట్టమంటే టీవీ పెడుతున్నావు" అని అంటా ఉంటే మీనా "మీరు టీవీయేగా పెట్టమన్నారు." "నీకేదో అయిందే" అని ప్రభావతి అంటా ఉంటే "అవును అయ్యింది" అని మీనా అంటది. "ఏమైంది?" అని ప్రభావతి అడుగుతది. "రెండోసారి" అని మీనా అంటా ఉంటే "అంటే ఇంతకు ముందు ఒకసారి అయిందా?" అని అనగానే మీనా "ఇది రెండోసారంటే ఇంతకు ముందు ఒకసారి అయినట్టేగా" అనగానే ప్రభావతి "అయ్యో! అప్పుడేమైంది?" "అదే అర్థం గావడం లేదత్తయ్య." "ఇప్పుడేమనిపిస్తుంది?" "అది గూడా అర్థం గావడం లేదత్తయ్య." "అయ్యో! ఏం అర్థం గావడం లేదే?" "ఎలా చెప్పాలో అర్థం గావడం లేదత్తయ్య. ఎవరికి చెప్పాలో అర్థం గావడం లేదు" అని అంటా ఉంటే ప్రభావతి "నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం గావడం లేదు. పని తప్పించుకోడానికి ఇదో కొత్త నాటకం ఆడుతున్నావా? ఇలాంటి తెలివితేటలన్నీ మీ అమ్మ కడుపులోనే నేర్చుకున్నావా? పుట్టాక నేర్చుకున్నావా?"
అనగానే మీనా రెండోసారి అని అంటది. అప్పుడు ప్రభావతి మళ్ళీ మొదటికొచ్చావా అని అంటా ఉంటే మీనా అమాయకమైన మొహం పెట్టుకొని ఆహా కాదు ఇది రెండోసారి. ప్రభావతి గట్టిగా ఏయ్ ఇంకొకసారి రెండోసారి మూడోసారి అని కాకమ్మ కబుర్లు చెప్తూ పని తప్పించుకోవాలని చూడకు. వెళ్ళి టీ పెట్టుకొని రా. ఇప్పుడు సరిగ్గా వినిపించిందా? వెళ్ళు అనగానే మీనా ఆలోచిస్తూ అలా వెళ్తా ఉంటది. వెనకాల ప్రభావతి నా దగ్గరే చూపిస్తుంది దీని బస్తీ బుద్ధులు అనుకుంటూ కూర్చొని టీవీ చూస్తా ఉంటది. రోహిణి ఇంకా మనోజ్ ఇంటికొస్తారు. రోహిణి స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తది. అత్తయ్య అనగానే ప్రభావతి "ఉమ్, ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని అడుగుతది. మీనా ఏమో వీళ్ళొచ్చారా అని వింటా ఉంటది. మనోజ్ నిజంగానే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా అనగానే ప్రభావతి ఏం సాధించావురా అని అంటది. అప్పుడు మనోజ్ రోహిణిని అడుగు. ఇక్కడ వంటగదిలో మీనా ఏమో అనుమానం లేదు అదే రెండోసారే అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ రోహిణి ఏమో ప్రభావతితో ముందు స్వీట్స్ తీసుకోండి అత్తయ్య అని ఇస్తా ఉంటే ప్రభావతి తింటాను గాని ఏంటో విషయం అది చెప్పండి ముందు అనుకుంటూ స్వీట్స్ తీసుకుంటది. రోహిణి శుభవార్తే అత్తయ్య అనగానే మీనా శుభవార్త అయ్యో మొదటి బిడ్డ గురించి తెలిస్తే మీరేమైపోతారో అత్తయ్య ఏంటో మొదటిసారి అత్తయ్య నాకు అమాయకురాల్లా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళనైతే ఏకంగా బకరాలనే చేసింది అని అనుకుంటూ ఉంటది. ఇటు ప్రభావతేమో సంతోషంగా లేచి అవునా నిజమా నా ఇంట్లో పసిబిడ్డ ఏడ్పు వినిపించబోతుందా నాకైతే మా అత్తయ్య గారు వాడి పేరున ఆస్తి రాసిస్తాను అన్న మాటే వినిపిస్తుంది అని సంతోషంగా ఎన్నో నెలమ్మా అని అడుగుతుంది. వెంటనే మనోజ్ 12వ నెలమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి నీ మొహం నీకేం తెలియదు నేను డిసెంబర్ గురించి అడగలేదురా నా కోడలు నెల తప్పింది కదా దాని గురించి అడుగుతున్నాను అని అంటా ఉంటే రోహిణి అయ్యయ్యో అత్తయ్య అలాంటిదేమీ లేదు ఇది వేరే శుభవార్త మీరనుకునేది కాదు అనగానే ప్రభావతి చిన్న ముఖం పెట్టుకొని కాదా అంతకంటే పెద్ద శుభవార్త ఇంకేముంటుందమ్మా మన బ్రతుకులు ఎప్పుడు ఇంతేగా అని అంటా ఉంటే రోహిణి అంత నిష్ఠూరంగా మాట్లాడతారేంటత్తయ్య అని అంటది. అప్పుడు ప్రభావతి ఏదోలే అమ్మా ఆ ముచ్చట్లు ఎప్పుడు తీరుతాయో ఏంటో అని అంటా ఉంటే మనోజ్ అసలు నేను చెప్పేది వింటే చాలా సంతోషపడతావమ్మా అనగానే ప్రభావతి నోరు మొయ్యిరా అన్నీ మింగడం తప్ప ఏం సాధించావని చెప్తున్నావు అని అంటా ఉంటే మనోజ్ అది కాదమ్మా ఈ ఒక్క రోజే మన షాప్లో 15 సింగిల్ కాట్ బెడ్స్ అమ్ముడుపోయాయి అనగానే ప్రభావతి దానికే సంకలు గుద్దుకుంటున్నావా షాప్ అన్నాక ఒక రోజు తగ్గినా ఇంకొక రోజు ఎక్కువగా అమ్ముడుపోతాయి దానికి స్వీట్లు తీసుకొచ్చి మరీ తినిపిస్తున్నారా అని అంటా ఉంటే మనోజ్ నాకు అందులో చాలా లాభం వచ్చిందమ్మా అనగానే ప్రభావతి మళ్ళీ ఎవరినో నమ్మి డబ్బు వస్తువులు అప్పచెప్పలేదు కదా అలాంటిదేం లేదత్తయ్య మీ పేరుతో పెట్టిన షాపు సేల్స్ ఎక్కువైతే సంతోషమేగా అని రోహిణి అంటా ఉంటే మనోజ్ నా షోరూంలో ఇంతవరకు జరిగిన సేల్స్లో ఇదే పెద్ద సేలు ఇలాంటివి నెలకి 2 జరిగితే చాలు బిజినెస్ బాగా డెవలప్ చేయొచ్చు అనగానే రోహిణి అవునత్తయ్య ఈ మధ్య మనోజ్ బిజినెస్ బాగా చేస్తున్నాడు ప్రభావతేమో ఏడ్చాళ్లే ఇంట్లో చిన్న పిల్లలు తిరుగుతుంటే చూడాలని నాకు ఆశగా ఉందమ్మా ఈ స్వీట్లు నీ బిల్డప్లు చూసి ఇంకా నువ్వు నెల తప్పావేమో అని సంబరపడిపోయాను అని అంటా ఉంటే మనోజ్ స్వీట్ తినమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి చేతిలో ఉన్న స్వీట్ని స్వీట్ బాక్స్లో పెట్టి తినరా నువ్వే మొత్తం మింగేయి అని మనోజ్ చేతిలో పెట్టి తిండి బోస్ సన్నాసి అని అంటది. ఇక్కడ మీనా ఏమో అయ్యయ్యో ఏంటో ఈసారి లక్షలు మింగిన మనిషి మీద కూడా జాలేస్తుంది అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ మనోజ్ ఏమో నువ్వు కోరుకుంది కూడా తొందరలోనే జరుగుతుందమ్మా అనగానే ప్రభావతి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా అని అంటా ఉంటే మనోజ్ నేను ఈరోజు గురూజీ చెప్పిన చొక్కా వేసుకున్నాను అందుకే సేల్స్ పెరిగాయి అలాగే రోజు ఆయన చెప్పిన షర్ట్సే వేసుకుంటే పిల్లలు పుడతారా అని ప్రభావతి అడుగుతుంది. గురూజీ చెప్పారమ్మా కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంట అని నవ్వుతూ అంటాడు. ప్రభావతి ఏమో టీ చెప్పి ఎంతసేపు అయిందే అనగానే మీనా తెస్తున్నాను అత్తయ్య అని తెచ్చిస్తుంది. తీసుకోండి అత్తయ్య అనగానే అక్కడ పెట్టు అని అంటది. టేబుల్ మీద పెట్టేస్తుంది. రోహిణి ఏమో మీనా స్వీట్స్ తీసుకో అని అంటే మీనా రోహిణి వైపు అలా చూస్తూ స్వీట్ తీసుకుంటది. రోహిణి ఏమో తనలో తాను మీనా ఏంటి ఇలా చూస్తుంది గతంలో తప్పులు చేసిన వాళ్లకు
ఆ తప్పులు ఎప్పుడు ఎవరి ద్వారా బయటపడతాయో అన్న భయం ఉంటుంది. అందుక మీనా చూపు చూసి నేను భయపడుతుంది అని అనుకుంటూ, "పద మనోజ్ మనం వెళ్దాం" అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రభావతి కప్పు తీసుకొని తాగి, "హ్మ్. ఏయ్! ఇట్రావే" అని మీనాని పిలుస్తది. మీనా "ఏంటత్తయ్య" అని వచ్చి అడుగుతది. ప్రభావతి "ఏంటే ఇది? ఏం చెప్తే ఏం చేశావు? ఏంటిదని అడుగుతున్నా" అని అంటా ఉంటే, మనోజ్ ఇంకా రోహిణి ఆగి చూస్తా ఉంటారు. "పద మనోజ్" అనంటే, "ఆగు, మీనాని అమ్మ తిడుతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. చూద్దాం పద" అనగానే రోహిణి "ఇదేం ఆనందం, ఇదేం ముచ్చట? నువ్వు పద రోహిణి, పద పద" అని తీసుకెళ్తాడు కిందకి. రోహిణి "ఏమైందత్తయ్య" అని అడుగుతది. వెంటనే ప్రభావతి "నేను టీ అడిగితే కాఫీ ఇచ్చింది." రోహిణి ఏమో తనలో తాను అదేదో పెద్ద నేరమైనట్టు అరుస్తున్నారేంటి ఈవిడ అని అనుకుంటది. మీనా "నేను టీయే పెట్టానత్తయ్య" అనంటది. అప్పుడు ప్రభావతి "టీకి, కాఫీకి నాకు తేడా తెలియదు అంటావా?" అనగానే రోహిణి "మీరసలు టేస్ట్ చేశారా? స్మెల్ చూసి అనుకుంటున్నారా?" అని అంటా ఉంటే ప్రభావతి "తాగే చూశాను. నా నాలుక చచ్చిపోయిందా అనుకుంటున్నారా ఏంటి? నువ్వే చూడు రోహిణి, కావాలంటే నువ్వు తాగి చూడు" అనగానే మనోజ్ "ఏయ్ వద్దు రోహిణి, మమ్మీ ఎంగిల్ చేసింది గదా! తాగొద్దు" అని అంటాడు. అప్పుడు ప్రభావతి "ఏయ్ తాగితే ఏమవుతుందిరా? నేనంతా పరాయి దానిలా కనిపిస్తున్నానా? నాకేమైనా జబ్బులున్నాయా?" అనగానే మనోజ్ "అంటే హైజీన్ కాదు కదమ్మా." ప్రభావతి "అంటే ఏంటి?" అని అడుగుతది. "శుభ్రతమ్మా, పరిశుభ్రత పాటించాలి. ఎలా కనిపిస్తున్నానురా నీ కంటికి నేను?" రోహిణి "చిన్నప్పుడు వీడు మురికి కాలువలో పడ్డ ఐస్ క్రీమ్ తీసుకొని తినబోయాడు. అది శుభ్రత. గోడలు గోక్కొని ఆ సున్నం తినేవాడు. అది శుభ్రత. బలపాలు, చాక్ పీసులు దొంగతనంగా మింగి నమిలి తినేవాడు. అది పరిశుభ్రత" అనగానే రోహిణి "నువ్వు సున్నం తిన్నావా? అందుకే ఇంత తెల్లగా ఉన్నావా?" అని అంటా ఉంటే మనోజ్ "ఏహే ఆపండి. ఇవన్నీ భారతంలో కృష్ణుని లీలలు అనుకుంటున్నావా? అంత ఇదిలా చెప్తున్నావు. రోహిణి నువ్వెళ్ళి అదేదో టేస్ట్ చూడు. నేనైతే చూడను" అనగానే రోహిణి కాఫీ తాగి చూస్తది. "ఇది ఖచ్చితంగా కాఫీనే" అనగానే ప్రభావతి "చూసావా? విన్నావా? టీ అడిగితే టీవీ పెట్టింది. టీ అడిగితే కాఫీ పెట్టింది" అని అంటా ఉంటే మనోజ్ "నేనైతే నువ్వొక్క బిడ్డనడిగితే ఇద్దరు బిడ్డల్ని కనిస్తాను. అందులోనూ మొదటివాడు నడిచొచ్చే కొడుకు పుడతాడు" అని రోహిణితో అంటా ఉంటే ప్రభావతి "ఛీ ఆపు, తింగరి మొహమోడా! నడిచొచ్చే కొడుకు అని మాటి మాటికి అనకురా. దాని అర్థాలే మారిపోతాయి." మీనా ఏమో రోహిణిని చూస్తూ అలా ఉండిపోతది. ప్రభావతి "ఏమే, నేనింతలా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? చెవుల్లో టీ పొడి పోసుకొని కప్పుల్లో కాఫీ పోసుకొచ్చావా?" అనగానే మీనా "నేనెళ్ళి మళ్ళీ టీ పెట్టుకొనొస్తానత్తయ్య" అని అంటా ఉంటే ప్రభావతి "అవసరం లేదు. తీసుకెళ్ళి పారబోసేయ్" అనంటది. మీనా ఆ కప్పు తీసుకొని వెళ్తూ వెళ్తూ రోహిణిని చూస్తా వెళ్తది. రోహిణి ఏమో "మీనా ఏంటి నన్ను ఎక్స్‌రే చూపులతో చూస్తుంది" అని అనుకుంటూ ఉంటది. ప్రభావతి "అబ్బా! ఛీ! 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 దీంతో బుర్ర పాడైపోయింది. నువ్వు కూర్చోరా, రారా కాసేపు బిజినెస్ గురించి చెప్పు. రా కూర్చో. రోహిణి నువ్వు గూడా కూర్చో అమ్మా" అనగానే ఇద్దరు కూర్చుంటారు. "సరే మొదలెట్టు" అని ప్రభావతి అంటా ఉంటే రవి ఇంకా శృతి వస్తారు. "వదినా" అనుకుంటూ రవి వస్తాడు. రోహిణి "ఏంటి?" అనగానే "నిన్ను కాదు వదినా" అని అంటాడు. శృతి కూడా "మీనా, మీనా" అని పిలుస్తా ఉంటది. ప్రభావతి "ఏంటి రాగానే అమ్మాయి గారి మొహం చూడాలా?" అని అడుగుతది. సత్యం కూడా "ఏమైంది?" అనుకుంటూ వస్తాడు కిందకి. రోహిణి ఇంకా మనోజ్ "ఏమైంది? ఏమైంది?" అని అడుగుతా ఉంటారు. ప్రభావతి "అసలేమైందిరా?" అనగానే రవి "నీకేమైంది? నేను మాట్లాడడమే మొదలుపెట్టలేదు కదా!" అనగానే శృతి "ఏంటి మీనా? ఏం జరిగినా నాతో చెప్తావు కదా! ఈ విషయం ఎందుకు చెప్పలేదు?" అని అంటా ఉంటే రవి "ఎందుకు వదినా దాచావు?" అనగానే శృతి "ఇదేం బాలేదు మీనా, నాతో అయినా చెప్పుండాలి కదా!" అని అంటది. అప్పుడు ప్రభావతి "ఆ! ఏం చేసింది?" అనగానే మనోజ్ ఇంకా రోహిణి కూడా లేచి "ఏం చేసింది? ఏం చేసింది?" అని అడుగుతారు. మీనా "అసలు నేనేం చేశాను శృతి" అని అంటా ఉంటే రవి "బాలు అన్నయ్య ఫోన్ చేయలేదా?" "లేదు" అని మీనా అంటది. మనోజ్ "ఏం చేశాడు?" అని అంటా ఉంటే రోహిణి కూడా "ఏం చేశాడు?" ప్రభావతి కూడా "అసలు ఏం చేశాడ్రా?" అనగానే సత్యం "నాంచకుండా విషయం చెప్పరా, లేకపోతే మీ అమ్మ పొట్ట బలూన్‌లా పేలిపోయేలా ఉంది" అనగానే రవి "ముందు నువ్వు కూర్చో నాన్నా." "కూర్చుంటానులే గాని ఏదైనా తప్పు చేశాడా?" అనగానే మనోజ్ ఇంకా రోహిణి "చేసే ఉంటాడు, చేసే ఉంటాడు" అని అంటారు. ప్రభావతేమో
ఏం కొంప ముంచాడురా అని అడుగుతా ఉంటే మీనా, రవి ఏం జరిగిందో తొందరగా చెప్పు అని అడుగుతది. ప్రభావతి, ఏం చేసుంటాడు, ఎవడితోనో గొడవ పెట్టుకొని ఉంటాడు అనగానే సత్యం, వాడు నానబెట్టడం బానే ఉంది, నువ్వు దాన్ని సానబెట్టడం బానే ఉంది, పూర్తిగా వినకుండా ఎందుకే ఏదో ఒకటి వాగుతా ఉంటావు అనగానే మనోజ్, అమ్మ భయంలో అర్థం ఉంది కదా, వాడేమైనా సైంటిస్టా కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి అని అంటా ఉంటే శృతి, సైంటిస్ట్ మీరే కదా, 40 లక్షలు ఎలా ఎత్తుకెళ్లాలో కనుక్కున్నారు, జాబ్ పోతే పార్కులో ఎలా పడుకోవాలో కనిపెట్టారు, గుడి ముందు ఎలా అడుక్కోవాలో అనేది అల్టిమేట్, దాని పేటెంట్ రైట్స్ అన్నీ మీకే ఇక అని అనబోతుంటే రవి, ఆప్తావా శృతి, ఇలాంటి టైంలో ఈయన జీవిత చరిత్ర అవసరమా అని అంటూ మీనాతో, వదిన నువ్వేం కంగారు పడుకు, పౌరాణికం సినిమాలో లాగా వీరపత్నివి నువ్వు అని అంటా ఉంటే ప్రభావతి, ఏ వీరతిలకం దిద్ది వాణ్ణి యుద్ధానికి పంపించిందా, ఇప్పుడు వాడొస్తే దండేయాలా అనగానే బాలు వస్తాడు అక్కడికి, మెళ్ళో దండేసుకొని వస్తాడు. హలో, నువ్వేం ఎయ్యక్కర్లేదు, ఆల్రెడీ నేనే వేసుకొని వచ్చా అని స్వీట్స్ బాక్స్తో సహా వస్తాడు. సత్యం, ఒరే ఏంట్రా ఈ దండ అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, అమ్ముడు పోవడం లేదని నీ మెళ్ళో వేసిందా ఈ మహాతల్లి అని వెటకారంగా అంటూ ఉంటే రవి ఇంకా శృతి చేయి చాపుతారు. ఏంటి అని ప్రభావతి అంటది. నువ్వన్నీ కరెక్ట్గా చెప్తున్నావు కదా, మాకు మా జీవితంలో ఏం జరుగుతుందో చెప్తావని జాతకం అని రవి అంటాడు. శృతి ఏమో, ఏమీ చూడకపోయినా చూసినట్టే చెప్తున్నారు కదా, మా చెయ్యి చూసి ఆస్ట్రాలజీ చెప్పండి అని అంటా ఉంటే సత్యం, ఒరే దాని నోటి సంగతి తెలిసిందే కదా, ముందు బాలుని చెప్పనివ్వు అనగానే బాలు స్వీట్స్ బాక్స్ ఓపెన్ చేసి, మీనా ముందు ఇది తిను అని మీనా నోట్లో స్వీట్ పెడతాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాన్న అనగానే, ఒరే ముందు విషయం ఏంట్రా అనగానే, తీసుకో నాన్న చెప్తాను అని ఇస్తాడు. శృతికి, రవికి, రోహిణికి అందరికీ ఇస్తాడు. ప్రభావతిని తీసుకో అనంటే, నాకేమొద్దు చాలు, ముందు తల్లిని పెట్టుకొని ముందు పెళ్ళానికి తినిపించాడు కదా, మొత్తం దానికే తినిపించుకోమనండి, తిను అని బాలు అంటే, వద్దు పోరా అని అంటది. బలవంతంగా నోట్లో కుక్కుతా, గట్టిగా రక్కుతా అని ప్రభావతి అంటా ఉంటే, తిను అని బాలు అంటాడు, తీసుకుంటది. సరే, ఏం సాధించావో, బయట ఎవరిని సాధించావో అది చెప్పు అని అడుగుతుంది. శృతి ఏమో కంగ్రాట్స్ బాలు అనగానే రవి కంగ్రాట్స్ అన్నయ్య అని అంటాడు. బాలు, అవును మీకెలా తెలుసు అని అడుగుతాడు. శృతి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని ఫోన్ చూపిస్తుంది. బాలు నవ్వుతాడు. ప్రభావతేమో నేను పోతున్నా అనగానే సత్యం ఎందుకు అని అంటాడు. ఒక్కరు కూడా చెప్పడం లేదు, నాకేమో బీపీ పెరిగి నరాలు పేలిపోయేటట్టున్నాయి అనగానే బాలు, చెప్తాను, పొద్దున్న నొప్పులు పడుతున్న ఒక ఆవిడ్ని నా కారులో ఎక్కించుకున్నాను అని అంటా ఉంటే మనోజ్, వీడేమైనా డాక్టరా అని అంటాడు. అందరూ సీరియస్గా చూసేసరికి కామ్ అయిపోతాడు. చెప్పు అని అంటాడు. బాలు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలోనే నొప్పులు ఎక్కువైపోయాయి అనగానే మనోజ్, ఏరా గతుకుల రోడ్డు మీద కారు నడిపావా ఏంటి అని అడుగుతాడు. వెంటనే బాలు, అంత కరెక్ట్గా తప్పెలా చెప్పావురా అని అంటా ఉంటే సత్యం, ఒరే మనోజ్ నోరిప్పావు అంటే మూతి పళ్ళు రాలిపోతాయి, ఇప్పుడు చెప్పరా అని అంటాడు. బాలు ఏమో, నొప్పులు పెరిగి తట్టుకోలేకపోతుంది, హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఆగేలా లేదు, అది అర్థమయ్యాక కార్ని హాస్పిటల్లో కాకుండా మార్కెట్లోకి తీసుకెళ్లాను అని అంటా ఉంటే ప్రభావతి, కొత్తిమీర కొనడానికా అని అంటది. బాలు కోపంగా ఒక పూల కుండి తీసుకొని నీ నెత్తి మీదేసి కొడతా అని అంటాడు. తర్వాత, నా ఆలోచన తప్పు కాలేదు, అక్కడ అమ్మ లాంటి వాళ్ళు ఎవరూ లేరు, మీనా లాంటి వాళ్ళు, షీలా డార్లింగ్ లాంటి వాళ్ళే ఉన్నారు, అందరూ వచ్చారు, 2 చీరలు తెచ్చారు, కారు చుట్టూ కొంతమంది ఆడవాళ్ళు చీరలు పట్టుకొని నిలబడ్డారు, షీలా డార్లింగ్ అంత వయసున్న ఆవిడ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది అని అంటా ఉంటే శృతి, అమ్మో నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది, తొందరగా చెప్పు బాలు అని అంటది. బాలు, చెప్తా, ఆ పెద్ద ఆవిడ ఎన్నో పురుళ్ళు పోసిందంట, మనమ్మలా కాదు, ఆవిడ చేతుల్లో ఏముందో గాని 2 నిమిషాల్లో ప్రసవం అయ్యేలా చేసింది అని అంటా ఉంటే ప్రభావతి, బిడ్డ పుట్టిందా అని అడుగుతుంది. అప్పుడు బాలు, ప్రసవం అయితే బిడ్డ పుట్టకుండా ఆలుగడ్డ పుడుతుందా, సత్యమేమో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా అనగానే బాలు, ఆడపిల్ల పుట్టింది, అమ్మలా కాదు అందంగా పుట్టింది, తల్లిని బిడ్డని కాపాడిన దేవుడు అన్నట్టు అందరూ మెచ్చుకున్నారు, ఆ తల్లి దండం పెట్టి నా తోడు పుట్టిన అన్న కంటే నువ్వే ఎక్కువ అన్నా అన్నది, పూల కొట్ట ఆవిడ ఈ దండ తీసుకొచ్చి మెళ్ళో వేసింది,
ఆ బిడ్డ తండ్రి నా కాళ్ళకి నమస్కారం చేశాడు. స్వీట్ బాక్స్ కూడా కొని తెచ్చి ఇచ్చాడు. ముందుగా ఆ బిడ్డని నా చేతుల్లో పెట్టి, "నీ చల్లని చేతులతో ఆ బిడ్డని దీవించు బాబూ" అన్నారు. ఆ బిడ్డని నా చేతుల్లో తీసుకున్నప్పుడు నా ఒళ్ళు పులకరించింది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంత పసిబిడ్డని మొదటిసారి ఎత్తుకున్నందుకేమో ఎక్కడలేని సంతోషం. ఆ బిడ్డని గుండెలకి హత్తుకున్నాను. ఆ! మొన్న పోటీల్లో ₹1,00,000 గెలిచినప్పుడు గూడా అంత ఆనందం కలగలేదు నాన్న. అనగానే, "రవి నువ్వు గ్రేట్ అన్నయ్య" అనంటా ఉంటే, శృతి కూడా "రియల్లీ గ్రేట్ బాలు" అనంటది. సత్యం బాలు దగ్గరికెళ్ళి, "ఎంత పుణ్యం చేసుకున్నావురా" అని భుజం మీద చెయ్యేసి గర్వంగా ఫీలయితాడు. రోహిణి గూడా, "నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేశావు బాలు" అనంటా ఉంటే, మీనా ఒక తల్లికి, ఒక బిడ్డకి ప్రాణం పోశారు అనంటది. మనోజేమో, "వీడికి ఆడుకోవడమే కాదు, ఆదుకోవడం గూడా తెలుసు" అనంటా ఉంటే ప్రభావతి, "హుం! ఏంటో ఊళ్ళో అందరికీ పురుళ్ళు, పుణ్యాలు జరుగుతున్నాయి కానీ, ఊర్లో, కారులో బిడ్డలు పుడుతున్నారు కానీ, ఈ ఇంట్లో మాత్రం ఎవ్వరికీ ఆ ధ్యాసే లేదు" అనగానే సత్యం, "నోరు ముయ్యవే, ఆ బిడ్డని కాపాడిన పుణ్యం ఊరికే పోదు. ఖచ్చితంగా మనింట్లో కూడా బిడ్డలు పుడతారు. ముగ్గురికి ఒకేసారి పుట్టినా ఆశ్చర్యం లేదు. ఎవరో ఒకరు ముందుగా శుభవార్త చెప్తారు చూడు" అనంటా ఉంటే, మీనా ఏమో రోహిణిని చూస్తా ఉంటది. రోహిణి ఏమో ఇలా చూస్తుందేంటి అని ఫీలవుతా ఉంటది. ప్రభావతి, "ఎవరికి ముందుగా బిడ్డ పుడితే ఆ బిడ్డకే మీ అమ్మగారు ఆస్తులు రాసిస్తాను అన్నారు" అనగానే సత్యం, "నీ ఏడుపుకి కారణం అదా" అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో సత్యం ఇంకా ప్రభావతి రోహిణి వాళ్ళ రూమ్ ముందు నిలబడి, ప్రభావతి రోహిణి, రోహిణి అని గట్టిగా డోర్ కొడతది. మనోజ్ ఎళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. "ఏమైంది అత్తయ్య" అని రోహిణి అడుగుతది. "కిందకెళ్ళి తేల్చుకుందాం రా" అని ప్రభావతి అనేసి కిందకెళ్తది. ఇక కింద హాల్‌లో అందరూ ఉంటారు. ప్రభావతి రోహిణిని, "ఎంతమందిని ఇలా మోసం చేయాలనుకున్నావు? నువ్వు ఎప్పుడు బిడ్డని కన్నావు? వీడితో జరిగింది మొదటి పెళ్ళేనా? పెళ్ళికి ముందే నువ్వు తల్లివయ్యావా? ఆ పాపాన్ని దాచి నా ఇంట్లో అడుగు పెట్టావా?" అని అడుగుతా ఉంటే రోహిణి ఏడుస్తా ఉంటది. మనోజ్, "నువ్వు ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు గదా!" అని కోపంగా అడుగుతూ ఉంటే, రోహిణి, "అయ్యాను" అని గట్టిగా అరుస్తది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ కూడా చేయండి.